సరే ఇటు అల్లు అర్జున్ గారు. సో, మొన్నంతా కూడా సినిమా హీరోలందరూ కూడా అంటే జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఎళ్లి కలవడం మనం జూసాం. ఆ తర్వాత నెక్స్ట్ డే నిన్న చిరంజీవి గారింటికి అల్లు అర్జున్ గారు అంటూ నాగబాబు గారింటికి ఇద్దరింటికి కూడా వెళ్ళేసి వాళ్ళిద్దరిని కూడా కలవడం జూసాం. అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య అంటే నాగబాబు గారికి, మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ గారి మధ్య కొన్ని వివాదాలున్నాయి. మనకు తెలిసిందే అది అంతకుముందు. సో, నిన్నటితో అదంతా కూడా క్లోజ్ అయిపోయింది అన్న అభిప్రాయం చాలా మంది ఫ్యాన్స్‌లో అయితే కలిగింది సార్. అంటే నాగబాబు గారిని అది కలవడం, మెగా ఫ్యామిలీని కలవడం. ఇది మీరేం ఎప్పుడు చెప్తారు అసలు? అది ఎప్పుడూ జరగాల్సిందమ్మా. హ్మ్. ఈ ముగింపు ఎప్పుడూ అసలు ఈ ఫ్యామిలీస్‌లో అనవసరంగా అల్లు అర్జున్ ఎదుగుతున్నాడు. అవును. చిరంజీవి సంతోషపడతాడు. మేనల్లుడు ఎదిగితే కుళ్ళు పడ్డు కదా! అది ఒక అనవసరంగా ఫ్యాన్స్ మధ్య ఏదో తేడా హ్మ్. ఈయన ఎదుగుతున్నాడు. ఫ్యాన్స్ వల్ల అనవసరంగా అది నాగబాబు రగిల్చిన నిప్పది. ఏదో ఎలక్షన్‌లో ఎళ్ళాడని కానీ అనవసరంగా ఒక కమెంట్ చేయడంతోటి అంటుకుంది అది. హ్మ్. అంటుకున్న నిప్పు అలా రగులుతానే ఉంది. ఇది ఎప్పుడూ సమస్య పోవాల్సింది. అది ఓకే. ఎప్పుడూ క్లోజ్ అవ్వదు. బట్ ఇవాళ ఇంతటి ఇన్సిడెంట్ జరిగినాక దాన్ని క్లోజింగ్ సెరమనీ వస్తది. హ్మ్. ఇక మీదట ఫ్యాన్స్ ఎవరు కూడా ట్రోల్ చేయటాలు ఎందుకంటే వెళ్ళటం, కలవటం అన్నీ జరిగినాయి కానీ జరగదు. ట్రోలింగ్ ఆగుద్దని అనుకుంటున్నా. ఇప్పటికైనా ఫ్యాన్స్ కొంచెం బుద్ధి తెచ్చుకొని ఎక్కడ ఎప్పుడైనా బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. ఓకే. ఖచ్చితంగా ఇప్పుడు సురేఖ్ గారు వచ్చి కలవగానే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు. మేనత్తే కదా! హ్మ్. మేనత్త వచ్చి కనుక ఆవిడ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంది. అవును. సో ఈ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. హ్మ్. ఈ ఫ్యాన్స్‌కి పిచ్చోళ్ళు అర్థం కాకపోతే చేయడం అంటే అనుకున్న వాళ్ళు ఒకటే అవుతారు. అవ్వకుండా ఎలా పోతారు? అవును. వేరే వేరే సంబంధాలు కూడా కాదు పైగా. హ్మ్. మేనత్త చిరంజీవి గారి భార్య తనకు మేనత్త. అవును. అల్లు అర్జున్‌కి అక్క. ఇవి పోతాయి. తెగిపోతాయి ఏమన్నా. హ్మ్. పిచ్చోళ్ళది ఎప్పటికైనా కలవక తప్పదు, జరగక తప్పదు. ఏదో మధ్య మధ్యలో చిన్నయి ఫ్యాన్స్‌కి అర్థం కాక, ఫ్యాన్స్‌కి అది అండర్‌స్టాండ్ చేసుకోలేక ఆయన రగిల్చాడు. అది పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలెట్టారు. ఓకే. అది గాడ్స్ గ్రేస్. అంటే గాడ్స్ గ్రేస్ ఇది జరగడం కోసం ఇలాంటి ఇన్సిడెంట్ జరగక్కర్లేదు. హ్మ్. జరగకుండా అయ్యుండు. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక ఇన్సిడెంట్ వల్ల అయినా అది సమస్య పోతుందని ఆశిస్తున్నాను. ఓకే. కానీ ఇప్పటికి ఒక ఫ్యాన్స్ వార్ అయితే కొద్దిగా నడుస్తుంది సార్. అంటే ఇటువైపు నుంచి మెగా ఫ్యాన్స్ నుంచి అయితే అంటే ఈ ప్రాబ్లమ్ వస్తే గాని గుర్తు రాలేదా అల్లు అర్జున్ గారికి అన్నట్టుగా అది ఇటువైపు నుంచి, లేదు అని ఇటువైపు నుంచి ఇలా ఒక కోడిగుడ్డు మీద వెంట్రుకలు లెక్క పెట్టే సన్నాసులు ఉంటారు. హ్మ్. ఏది వర్గంలో అయినా ఏ దీంట్లోనే ఉంటారు. అయిపోయినాక కూడా ఇంకా దాని మీద ఏదో కోడిగుడ్డు మీద వెంట్రుకలు లెక్క పెట్టి దానిలో లెక్కి ఏదో పీకి పెద్ద మేధావుల్లాగా మాట్లాడే సన్నాసులు అన్ని చోట్ల ఉంటారు. అలాంటి సన్నాసులు మాట్లాడి ఓకే. ఇప్పుడు తగ్గడం ఏముంది ఇంట్లో ఒకళ్ళు తగ్గటం ఒకళ్ళు ఎక్కటం లేదు. హ్మ్. అదే వాళ్ళ అల్లు అర్జున్ అరెస్ట్ అవటంలో తగ్గాడా? అరెస్ట్ అవటంలో గెలిచాడు. అవును. రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. హ్మ్. రేవంత్ రెడ్డి ఏదో చేసేసి నా పేరు గుర్తు రాలేదా నీకు ఫంక్షన్‌లో, నా పేరు గుర్తుండేలా చేస్తాను అన్నట్టు చేశాడు. అనుకుని పెద్ద హీరో అయిపోదాం అనుకున్నాడు. అవును. టోటల్ జీరో అయ్యాడు. అందరూ తిడుతున్నారు. అవును. అనవసరంగా అతను ఎందుకు లాగారు? అతనికి ఏం సంబంధం? హ్మ్. ఆఖరికి చనిపోయిన రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా ఆయనకేం సంబంధం లేదని చెప్తుంటే మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? అని చెప్పి తిడుతున్నారు. హ్మ్. సో హీ హస్ బికమ్ జీరో, ఫెయిల్యూర్. సో అతను గెలిచినట్టే, ఓడిపోయినట్టే కాదు కదా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు చిరంజీవి గారు ముందే స్పందించుంటే బాగుంది. ఇప్పుడు అయిపోయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఆయన అరెస్ట్ అయినాక వచ్చి స్పందిస్తాడేంటి? ముందే ఒక మాట 4వ తారీఖు జరిగితే 13వ తారీఖు దాకా అన్ని రోజులు ఏం చేశాడు ఆయన? మధ్యలో ఒక స్టేట్మెంట్ ఏమిటి, హీరోలందరూ ఎప్పుడు మేము వెళ్తూ ఉంటాం కదా సినిమా రిలీజ్‌కి, అందరూ వెళ్తాం ఆనవాయితీ. అది తప్పెట్లా అవుద్ది? అది అరేంజ్‌మెంట్స్ వాళ్ళు చేసుకోవాలి, థియేటర్లు చేసుకోవాలి, పోలీసులు చేసుకోవాలి, మేమేం చేసుకుంటాం? ఫంక్షన్‌కి వెళ్ళి మేము ఎక్కడికి వెళ్ళకూడదు అయితే. ఎక్కడికి రాకూడదు. వస్తే మేమే పోలీసులు, మేమే ఎస్కార్ట్‌లు, మేమే సెక్యూరిటీ అరేంజ్ చేసుకొని రావాలా? అవును. అది కాదు కదా! హ్మ్. ఇప్పుడు నీ ఇంటికి ఒక గెస్ట్‌ని పిలిస్తే నువ్వు అరేంజ్ చేసుకుంటావు. హ్మ్. నువ్వే అరేంజ్ చేస్తావు. వీఐపీలు వచ్చారు. పెళ్లి ఉంది. ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి జరిగింది. మా ఇంట్లో పెళ్ళినప్పుడు ఏం చేస్తాం? వీఐపీలు ఉంటారు, వీవీఐపీలు ఉంటారు. సో వాళ్ళు వచ్చేటప్పుడు క్రౌడ్ ఉండకూడదని వాళ్ళకి ఒక దారి, అవును. సెపరేట్ ఒక దారి. హ్మ్. అందరు కనపడతారు కానీ వచ్చే దారి వాళ్ళకి సపరేట్ దారి. మిగతా వాళ్ళకి ఒక దారి, అందరికి వచ్చే ఒక దారి. ఇలా 3 దారులు పెడతాం. ఒక వీఐపీలు, గవర్నమెంట్ నుంచి వచ్చే వాళ్ళకి ఎస్కార్ట్‌తో ఒకటి వస్తారు కనుక వాళ్ళకి ఇంకో డోర్ ఎంట్రీ. హ్మ్. ఇలా రకరకాలు చేస్తాం కదా! ఎందుకు చేస్తాం? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. అంతే కదా! హ్మ్. అట్లాగూ ఎవరు చేస్తారు? మనం చేస్తాం. నా ఇంటికి పిలిస్తే నేను చేస్తాను. మా ఇంటి పెళ్ళికి అసలు మేము కదా చేసుకుంది.
వచ్చే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారా ఉమ్, కదా. అది ఇంజన్ జరగాల్సింది జరుగుతుంది అనుకో. అది ఫెయిల్యూర్ ఆఫ్ ది మినిస్టర్ అని ప్రజలకు అర్థమైపోయింది. ఓకే. అయినా దీంట్లో కెలికే వాళ్ళు కెలుతూ ఉంటారు, వాళ్ళ పని పట్టలేదు వాళ్ళకి. ఆ సన్నాసులు కొడుకు ఎంటుకలు పిలికే వాళ్ళు అవన్నీ ఈ మాటలు అనవసరం. ఎనీవే ఐ థింక్ నేను గుడ్ గెస్చర్ ఆఫ్ అల్లు అరవింద్ గారి వెనకాల ఉన్న ప్లానింగ్ ఇది. ఉమ్, ఇక వచ్చారు నిన్ను కలవడానికి అందరూ వస్తున్నారు. ఉమ్, చిరంజీవి గారు వచ్చి నిన్ను కలవాలనుకుంటాం కదా, నువ్వు వెళ్ళి కలిస్తే బాగుంటుందని ఈయన ఇచ్చుంటారు సలహా. ఓకే. లేదా చిరంజీవి గారు రాకపోతే కొన్నాళ్ళు అయినా 2-3 రోజులు అందరూ వచ్చారు, చిరంజీవి గారు కనీసం పలకరించలేదు అంటారు. మళ్ళీ అదొక కాంట్రవర్సీ వస్తుంది. ఉమ్, అందుకని ఆయన నా ఉద్దేశం అరవింద్ గారి ఐడియా అయి ఉంటుంది. ఓకే. అలాంటి ఇంకొన్ని కూడా ఉన్నాయి సార్ మీరు అన్నట్టు. అంటే చిరంజీవి గారి ఇంటికి అల్లు అర్జున్ గారు వెళ్ళినప్పటికీ రామ్ చరణ్ గారు లేరే అక్కడ, ఆయన్ని కలవలేరే అని ఒకటి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చారు కానీ అల్లు అర్జున్ గారిని కలవలేదని చెప్పేసి ఇలాంటివి కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ ఉమ్, అర్జున్ కలవాలి. అవును. అర్జున్ ఎందుకంటే ఈక్వల్స్ ఓకే. ఎఫెక్ట్ అయింది తను కనుక నువ్వు పలకరించాలి. అవును. అర్జున్ వెళ్ళి పలకరించాలి. వాళ్ళు పెద్దవాళ్ళు కనుక వెళ్ళాడు సార్. ఓకే. మా మామయ్య చిరంజీవి నాగబాబు మా మామయ్య కనుక ఏజ్లో పెద్దవాళ్ళు, అన్ని రిలేషన్లో పెద్దవాళ్ళు కనుక బాధ్యత వెళ్ళి కలవడం జరిగింది. రామ్ చరణ్ తను కలవడం, రామ్ చరణ్ తను వచ్చి కలవాలి. ఓకే. ఈ ఒకే ఏజీ ఒక బావమరుదు ఏంటి భావాన్ని చూసి తను కలవాలి జరిగింది. రేపు వచ్చినప్పుడు కలుస్తాడు. రామ్ చరణ్ కలవటానికి ఎవరు ఊర్లో లేడు కనుక, ఆయన ఊర్లో లేడని చిరంజీవిని కలవటం లేట్ చేయకూడదు కదా. అవును. మళ్ళీ దీంట్లో రూలింగ్ జరగకుండా ఉమ్, ఇప్పటికి కూడా చిరంజీవి రెస్పాండ్ అవ్వలేదు అని అంటారు కదా. అందుకని ఈయన ప్లాన్ చేసినట్టున్నాడు. నా అనుమానం ఈ ఐడియా, ఇలాంటి మంచి ఐడియాలన్నీ అరవింద్ గారు చేస్తారు. ఓకే. అరవింద్ గారు ఎక్కడ ఇప్పుడు ఆయన రావాలని ఎదురు చూడటం తప్పు. ఉమ్, నీకన్నా పెద్దలు నువ్వు వెళ్ళి మామయ్యను కలిసేసి వచ్చి బాగుంటుందని, అది కరెక్ట్ మంచి పద్ధతి చేశారు. వాళ్ళు రామ్ చరణ్ వస్తారు, వచ్చినప్పుడు కలుస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సార్? పవన్ కళ్యాణ్ మరి వచ్చి ఎందుకు కలవలేదు అవును. అంటే, పవన్ కళ్యాణ్ కూడా మనాడి పవన్ కళ్యాణ్ అర్జున్ ఒకటే జనరేషన్ కింద వస్తారు. ఉమ్, ఎందుకంటే తన తమ్ముడు ఈయన మేనల్లుడు. అవును. పవన్ కళ్యాణ్ పలకరించడానికి రావద్దని పవన్ కళ్యాణ్ కలవడానికి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనుక వెళ్ళి కలవాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ఉమ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు కూడా వెళ్ళి కలవాలి, రేవంత్ రెడ్డిని కలవాలి, ఇంక అది కాదు కదా. ఉమ్, రిలేషన్షిప్ లో యు ఆర్ ఈక్వల్స్. ఆయన మేనల్లుడు, నువ్వు తమ్ముడు. వాళ్ళేమో మామయ్యలు, ముందు తరం, మీరు నెక్స్ట్ తరం. ఈ నెక్స్ట్ తరం అన్నప్పుడు ఎఫెక్టెడ్ వాడిని కలవాలి. ఉమ్, ఎఫెక్టెడ్ వాడిని ఈ కుర్రాళ్ళు కలవాలి. ఓకే. పెద్దవాళ్ళు కనుక వాళ్ళని మనవాళ్ళు కలరు, ఇది పద్ధతి. ఉమ్, సో పవన్ కళ్యాణ్ షుడ్ కమ్ అండ్ మీట్ హిమ్. ఎందుకు మీట్ వాళ్ళు, దాంట్లో ఏం రాజకీయాలు ఉన్నాయో అటు ఎందుకు వచ్చిందో తెలియదు. ఉమ్, వాళ్ళ రేపు ఏమైనా కలుస్తాడేమో చూద్దాం. ఓకే. సరే, ఇక ఇష్యూ విషయంలో అల్లు అర్జున్ గారికి ట్వీట్ కూడా మరొక ట్వీట్ చేస్తారంటే, అబ్బాయి ఆరోగ్యం విషయంలో కానీ ఒకటి ఫ్యామిలీని ఆదుకుంటాను, ఇప్పుడు కలవలేకపోతున్నాను ఎందుకంటే లీగల్ గా కలవకూడదని మా టీం చెప్పేసింది, అది కోర్టులో కేసు ఉంది కాబట్టి అని చెప్పేసి నేను ఒక ట్వీట్ చేశారు. అదే టైంలో మళ్ళీ అబ్బాయి పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉందని న్యూస్లు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి సార్. దీనిపైన దానికి అర్జున్ క్లీన్ గా చెప్పాడు, పిల్లాడు ఆరోగ్య విషయం కానీ హాస్పిటల్ విషయం అన్ని నేను చూసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఏంటంటే కోర్టులో ఉంది కనుక వెళితే సాక్షుల్ని మేనేజ్ చేయడానికి వెళ్ళాడు అంటారు. రేపు వస్తుంది లీగల్ గా, బయట వాళ్ళు అనక్కరు. లీగల్ లో రేపు లాయర్ వాదించచ్చు, సార్ ఈయన వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో పెట్టి అందుకనే వాళ్ళు ఈయన సపోర్ట్ గా మాట్లాడుతున్నారు, ఈయన మేనేజ్ చేశాడు, వాళ్ళకి లంచంలాగా అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పాడు, ఆశ చూపించాడు, అందుకనే వాళ్ళు నిజాన్ని పక్కన పెట్టి సపోర్ట్, ఇలాంటి వాదనలు వచ్చే అవకాశం ఉంది కోర్టులో కేసు. అందుకని అతను వెళ్ళకపోవడం కరెక్ట్. అతను తరపున వెళ్తున్నారు కదా, అతను తరపున చాలా మంది ఉన్నారు, ముఖ్యులు వెళ్తున్నారు. వెళ్ళి మాట్లాడబట్టి ఏమి సమస్య, అక్కడ ఏమేమి సమస్య ఉందని తెలుసుకోబట్టి తను 25 లక్షలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తాను, పిల్లాడికి ఆరోగ్య విషయం బిల్లు అంతా హాస్పిటల్ ఖర్చు అంతా నాదే, నేనే చూసుకుంటాను, పిల్లాడు బయటకు వచ్చినాక బాగుపడి అతని భవిష్యత్ సంగతి కూడా నేను పూర్తిగా చూసుకుంటాను, ఈ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటానని చెప్పాడు. ఇంకేం కావాలి? అది వెళ్ళి కలవలేదు పిచ్చేవాళ్ళు మాట్లాడేది తప్పితే